కరెంటు భారం లేకుండా చేయాలని 3 కిలోవాట్లు మీరు పెట్టుకోగలిగితే 98,000 రూపాయలు సబ్సిడీ ఇస్తున్నాం. కేంద్రం నుంచి 78,000, అదనంగా ఇక్కడ 20,000 ఇస్తున్నామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఒకటి హామీ ఇస్తున్నాను, తెలుగుదేశం పార్టీ కానీ ఎన్డీఏ ప్రభుత్వం కానీ వెనుకబడిన వర్గాలకు రుణపడి ఉన్నాం, తప్పకుండా మీ రుణం తీర్చుకుంటామని మరొక్కసారి హామీ ఇస్తున్నా. ఇక్కడ నా ఆలోచన మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఉండే వాళ్ళందరినీ అడుగుతున్నా, ఏదో ఒక విధంగా మీ ఇంటికి బెనిఫిట్ వస్తా ఉందా లేదా ప్రభుత్వం నుంచి అని అడుగుతున్నాను. వస్తా ఉందంటే చేలిపైకెత్తండి. 100% ఇస్తున్నాం. ఎందుకంటే కడాన ప్రతి ఒక్క ఇంట్లో ఆడబిడ్డలు ఉన్నారు. ఇక్కడ ఆర్థిక వ్యత్యాసాలు లేవు. ఆడబిడ్డ బస్సు ఎక్కితే ఎక్కడికి కావాలన్నా టికెట్ అడగకుండా మిమ్మల్ని తీసుకుపోయే పరిస్థితికి వచ్చాం. అది ఈ ప్రభుత్వం అందరికీ న్యాయం చేశాం. రేపో ఎల్లుండో మళ్ళీ ఒకసారి సంజీవిని హెల్త్ ప్రాజెక్ట్ తీసుకొస్తున్నాం. ఇప్పటికీ దాన్ని రాష్ట్రం అంతా అమలు చేసే పరిస్థితికి వచ్చాం. అందరికీ యూనివర్సల్గా 2,50,000 రూపాయలు హెల్త్ ఇన్సూరెన్స్ చేసి మీ ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యత కూడా ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. నా ఆలోచన ఒకటే, ఈరోజు మీకు సహాయం చేయడం ఒక యాంగిల్. ఇప్పుడే వెంకట్రావు గారు చెప్పినట్టు ఒక 5-6 బెనిఫిట్లు వచ్చాయి. కానీ ఇప్పుడు కూడా మనం చూస్తే నేను ఆలోచించే విధానం, అభివృద్ధి కావాలి, సంక్షేమం ఇవ్వాలి, ప్రజలు ఎప్పటికప్పుడు ఆర్థికంగా వెసులుబాటు రావాలి, అందరికీ ఆదాయం పెరగాలి, మీకు మెరుగైన జీవన ప్రమాణాలు రావాలి. కొంతమందికి 100,000 కోట్ల రూపాయలుంటాయి, కొంతమందికి తినడానికి కూడా పూర్తిగా ఆధారం ఉండదు. అందుకే అన్నా క్యాంటీన్ కూడా పెట్టాను. ఎవరు మా ఆడబిడ్డలు పేదవాళ్ళు ఎవరు కూడా మధ్యాహ్నం రాత్రి కానీ తెల్లవారు కానీ బ్రేక్ఫాస్ట్ కానీ ఇబ్బంది పడకుండా ఎలాంటి పరిస్థితుల్లో కూడా మీరు అక్కడికి పోతే ఈ రోజుల్లో 5 రూపాయలకు భోజనం పెట్టే ఏకైక క్యాంటీన్ అన్నా క్యాంటీన్ అవునా కాదా అని అడుగుతున్నా మిమ్మల్ని. దాన్ని కూడా ఆ రోజు కావాలని చెప్పి అడ్డం పెట్టే పరిస్థితికి వచ్చారు. నా ఆలోచన అంతా కూడా ఎన్నోసార్లు చెప్పాను మీకు, ఆర్థిక అసమానతలు తగ్గాలి, అందరి ఆదాయం పెరగాలి, మీకు మెరుగైన జీవన ప్రమాణాలు రావాలి. ప్రభుత్వం ఇచ్చే సహాయాన్ని సహకారాన్ని తీసుకుని మీరు కూడా ముందుకు పోయే ఆలోచన రావాలి. ఈరోజు మీరు ఆలోచించండి, ప్రతి ఒక్క ఇంట్లో పిల్లలుంటే అంగన్వాడీలో 4 ఏళ్ళు ఏం కావాలో పెట్టేవన్నీ కూడా స్ట్రీమ్ లైన్ చేస్తున్నాం. మొదటి క్లాస్కి వస్తే 12 వరకు మధ్యాహ్న భోజనం ఉచితంగా పెట్టడమే కాకుండా పుస్తకాలు ఇవ్వడమే కాకుండా తల్లి అకౌంట్లో 15,000 రూపాయలు మీ అకౌంట్లో వేసే ఏకైక ప్రభుత్వం. మొన్నటి వరకు పిల్లలంటే భారం, ఇప్పుడు పిల్లలంటే సంపద. మీరు ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. 5 మంది పిల్లలుంటే 75,000 రూపాయలు మీ అకౌంట్లోకి వస్తాయి. 12 ఏళ్ళు వస్తాయి. ఆ తర్వాత కూడా చదివిస్తాం. చదువుకున్న తర్వాత ప్రయోజకులైతే మిమ్మల్ని బాగా చూసుకునే శక్తి వాళ్ళకు వస్తుంది. ఈరోజు ఒక పక్క ఈ పనులు చేస్తున్నాయి, ఎక్కువ అభివృద్ధి పైన శ్రద్ధ పెడుతున్నాను. రోడ్లు బాగా ఉండాలి. ఒకప్పుడు అన్ని రోడ్లు గుంతలే. గుంతలు తవ్విన ప్రభుత్వాన్ని నాకు అప్పచెప్తే గుంటలన్నీ కూడా పూడ్చి
ఎక్కడ కూడా గుంతలు లేని రోడ్లుగా తయారు చేస్తున్నావునా కాదని అడుగుతున్నా. ఇంకొక పక్క పెట్టుబడిదారులు రావాలంటే భయపడిపోయి పారిపోయిన పరిస్థితి. ఈరోజు నేను చెప్తున్నాను, 2 ఏళ్లలో 22 లక్షల కోట్ల రూపాయలు ఎంఓయూలు చేశాం. 12 లక్షల కోట్ల రూపాయలు ప్రాజెక్టులు గ్రౌండ్ చేశాం. ఇవి పూర్తయితే 12 లక్షలకు 12 లక్షల ఉద్యోగాలు వస్తాయి. 22 లక్షల కోట్లు పెడితే 22 లక్షల మందికి మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. చదువుకునే పిల్లలకు అందరికీ హామీ ఇస్తున్నా, మీరు చదువుకుంటే ఎలాంటి చదువులు చదువుకోవాలి నేర్పిస్తాం. మీరు చదువుకున్న వెంటనే ఉద్యోగాలు వచ్చే వాతావరణాన్ని కల్పించే బాధ్యత మాదని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఒక పక్క రోడ్లు, ఒక పక్క పోర్ట్లు, ఒక పక్క విమానాశ్రయాలు కూడా కట్టి ఎక్కడికక్కడ ఒక లాజిస్టిక్స్ హబ్గా తయారు చేస్తాం. ఉదాహరణ మీరు చూస్తే ఇక్కడ చీరాల బెస్ట్ బీచ్లు ఉన్నాయి. సూర్యలంక, బాపట్ల, చీరాల ఈ బీచ్లు చూస్తే శనివారం వస్తే హైదరాబాద్ ఖాళీ అయిపోయి ఎక్కడికి వస్తారంటే సూర్యలంకకు వస్తారు. అవునా కాదా అని అడుగుతున్నా. అందుకే చెప్పాను, మరో గోవా ఎక్కడో లేదు, అది చీరాల సూర్యలంక మధ్యలోనే ఉంది. ఉపయోగించుకుంటే ఆకాశమే హద్దు. ఒకప్పుడు శారీరకంగా కష్టపడేవాళ్ళం, ఇప్పుడు శారీరకంగా కాదు, తెలివితేటలతో కష్టపడితే సునాయాసంగా డబ్బులు సంపాదించే పరిస్థితికి వస్తాం. అందుకని సూర్యలంక నుంచి చీరాల వరకు 15 కిలోమీటర్ల మేర ఒక బ్రహ్మాండమైన కారిడార్గా తయారు చేస్తాం. స్వదేశ్ దర్శన్ 2 కింద మొన్నే 97 కోట్లు వచ్చింది. ఈరోజు నేను ఒకటే ఆలోచిస్తున్నాను, ఈ బీచ్ల మీద ఫోకస్ చేసి అవసరమైతే మీ చీరాల పక్కనే ఒక చిన్న ఎయిర్పోర్ట్ కూడా కడితే ప్రపంచం అంతా మీ చీరాలకు వచ్చే పరిస్థితి రావాలి. సంకల్పం అయితే చాలా ఉన్నాయి. ఇది సాధ్యమని కొంతమంది అడుగుతారు. సాధ్యం. మీరు ఒకసారి చూడండి, 2 ఏళ్లలో మా పేదవాళ్ళకి 1,50,000 కోట్ల రూపాయల సంక్షేమ కార్యక్రమాలకి ఇచ్చాను. 1,50,000 కాదు, ఎంతైనా ఇవ్వాలనుకుంటున్నా, కానీ ఖజానా ఖాళీగా ఉంది. మళ్ళీ సంపాదిస్తా. నేను కష్టపడేది మీ అందరి కోసం తప్ప కొంతమంది కోసం కాదని మరొక